కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ 5 సంవత్సరాల గ్యాప్లో మధ్యలో పొలిటికల్గా చాలా బిజీగా ఉంటూ చేస్తున్న సినిమా అయినా కూడా ఎంతో ఇంట్రెస్ట్గా ఫైట్ సీన్లు కానీ యాక్షన్ సీన్లు కానీ ఎంతో మైండ్ పెట్టి చేశారు. సో ఒకటేంటంటే ఒక్కటే సినిమా పార్ట్ 2 పెట్టారు మళ్ళీ దీనికోసం. బాలకృష్ణ గారు ఉన్నాను అన్నారు. ఇందులో ఎవరో కనపడలేదు. ఇందులో బాలకృష్ణ గారు అంటే ఏదో క్యారెక్టర్ బాలకృష్ణ అనుకున్నారేమో మరి అవతల వాళ్ళు. సో ఒకటేంటంటే అంటే ధర్మం కోసం భజన చేయడం కాదు, ధర్మం కోసం నిలబడ్డము, సనాతన ధర్మం కోసం చూపించారు. చాలా కొత్తగా ఫైట్లు డిజైన్ చేశారు. ఖర్చు చేస్తే సినిమాని ఎక్కడ వెటకారం చేశారంటే ఓన్లీ సీజీ వర్క్. నెక్స్ట్ పార్ట్ 2 అయితే మాత్రం అవసరమైతే రీషూట్ చేయండి, కానీ మళ్ళీ ఇదే సినిమాని పార్ట్ 2ని మళ్ళీ ఈ సినిమానే స్క్రీన్ మీద వేస్తే కనుక నిజంగా చెప్తున్నాము, యాజ్ అ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మేము డిసప్పాయింట్ అయిపోతాం. ఎందుకంటే ఇంత ప్రకృతి సినిమాలో వర్షం పడకపోతే యాగాలు చేస్తారు, ఇక్కడ ఇంత వర్షంలో కూడా మీరు కెమెరాలో ముద్దయిపోతున్నా కూడా సినిమా కోసం ప్రజలు వచ్చారు అంటే, ఫ్యాన్స్ వచ్చారంటే ఎంతో అభిమానంగా వస్తారు. సో నేనేంటంటే సినిమాలో డైలాగ్ వర్షన్ కానీ, ఆ కోహినూర్ డైమండ్ చుట్టూ తిరిగే ఆ స్టోరీ కానీ, దాని యొక్క లైన్ అంతా బాగుంది, కానీ ఆ సీజీ వర్క్ అంటే గ్రాఫిక్ వర్క్ అదొక్కటే నెక్స్ట్ మళ్ళీ అంటే పార్ట్ 2 ఉంది కాబట్టి చెప్తున్నాను, అదొక్కటే లైన్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.